అకస్మాత్తుగా గంగ జీవితంలోకి అనుకోని అతిథిలా ఒక దుర్మార్గుడొచ్చాడు. గంగ చూడ్డానికి కుందనపు బొమ్మలా చాలా అందంగా ఉండేది. సినిమాల్లో అవకాశాలిప్పిస్తాను అని చెప్పి గంగ దగ్గర ఉన్న డబ్బుని మొత్తం తీసుకొని ఊర్లో వాళ్ళతో గంగక్క గురించి చెడుగా చెప్పడం మొదలుపెట్టాడు. ఇదంతా తెలియని గంగ ఆ మాయమాటలు నమ్మి నిజమే అనుకుంది. నేను హైదరాబాద్ వెళ్తున్నాను నీ పని మీదే, నిన్ను హీరోయిన్ని చెయ్యాలి అని అంటే నాకు కొంచెం డబ్బులు కావాలి, వాళ్ళకి డబ్బులు కట్టాలి అని అడిగేసరికి అక్క దగ్గర ఉన్న బంగారం మొత్తం అమ్మి డబ్బంతా వాడి చేతిలో పెట్టింది. మెల్లమెల్లగా గంగక్కకి కూడా తను మోసపోయాను అనేది అర్థమయ్యింది. ఇది సరిపోదన్నట్టు గంగక్కని ఊర్లో వాళ్ళంతా మరో రకంగా చూడడం మొదలు పెట్టారు. ఒక ఆడపిల్లకి కష్టం వస్తే ఓదార్చే చేతుల కన్నా ఆడపిల్ల తప్పు చేసింది అని వేలెత్తి చూపించే వేళ్లే ఎక్కువ. అలానే అయ్యింది గంగక్క పరిస్థితి కూడా. మాటలు అనేవారు, ఆ మాటలకి పాపం రోజు ఏడుస్తూనే ఉండేది. ఇక ఒక రోజు గంగ రెండో కూతురు మా ఇంటికి వచ్చి అమ్మ ఫ్యాన్ కి ఉరివేసుకుంటుంది అని ఏడుస్తూ వచ్చి చెప్పింది.